నుంచి చరణ్ కౌశిక్ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే. ఎన్ని రోజులు ఈ డైలీ సీరియల్? చట్టం తన పని తాను చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఎవరోని విచారణ చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి చట్టం ముందుకు పోతుంది. కాంగ్రెస్ పార్టీ నిర్ణయించదు. భారతీయ జనతా పార్టీ లాగా మేము మాట్లాడలేం కదా మాటలు. 24 గంటలు అరెస్ట్ చేస్తారు, కాళేశ్వరం కేసు ఇవ్వండి, 45 గంటల్లో కేసు బుక్ చేస్తాం. ఇంతవరకు ఆ కేసు అతి గతి లేని పరిస్థితి. కాబట్టి భారతీయ జనతా పార్టీ లాగా మేము మాట్లాడలేము. విచారణ సంస్థలో పూర్తిస్థాయి అధికారాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. దానిలో భాగంగా దానిలో బాధ్యులైన వ్యక్తుల మీద అందరినీ కూడా విచారిస్తా ఉన్నారు. హలో, వింటున్నా చెప్పండి. దానిలో భాగంగా బాధ్యులైన వారిని అందరూ కూడా విచారిస్తా ఉన్నారు. ఆ విచారణలో భాగంగా ఈ రోజు ఓయిటి రాజశేఖర రెడ్డి గారిని చాలా స్పష్టంగా అంతకుముందు ప్రభాకర్ రావు కావచ్చు, ప్రణీత్ రావు గారు కావచ్చు, అదే భుజంగరావు గారు కావచ్చు, అదేవిధంగా అందరినీ కూడా విచారిస్తా ఉన్నారు. దానిలో భాగంగా ఈ రోజు సీఎం ఓఎస్డీ గా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని కూడా విచారించారు. ఖచ్చితంగా ఇంకా దానికి సంబంధించి పూర్తిస్థాయి నివేదికను సిట్టు బయట పెట్టలేదు. పూర్తిస్థాయి సమాచారం వస్తే తప్ప దీనిలో ఎవరెవరు బాధ్యులుగా ఉన్నారు. అదే కాకుండా కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా చెప్పిరు ఈ మధ్య కాలంలోనే. ఏకంగా వారి సంబంధించినటువంటి అదే స్వయాన వారి హస్బెండ్ ఫోన్ ను కూడా ట్రాపింగ్ చేసిందని చెప్పేసి వారే మాట్లాడారు. ఆ మాట తెలిసిన తర్వాత నా మనసంతా కలత చెందిందని చెప్పి చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారు మాట్లాడిన పరిస్థితి మనం చూసినాం. ఆడ మగానే తేడా లేదు. ఖచ్చితంగా వ్యాపారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుల ఫోన్లు కావచ్చు, అందరి ఫోన్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం. దానిలో భాగంగా సిట్టు విచారణ జరుగుతా ఉంది. విచారణ సంబంధించి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు పిలిపించి ఇంకా భవిష్యత్తులో ఎవరు పిలిపిస్తారని చెప్పేసి సిట్టే తెలియజేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బాధ్యుల మీద చర్య తీసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చి సిట్టు విచారణ జరుగుతా ఉంది. రాజకీయ కక్ష కారుణ్యాలకు తావులేదు తెలంగాణ రాష్ట్రంలో. దానిలో భాగంగా ఆనాడు ఎవరైతే పత్రిక యజమానులు కావచ్చు, అదేవిధంగా ఛానళ్ల అధినేతలకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. అదే కాకుండా ఏకంగా 2023 నామినేషన్ చివరి రోజు అయితే దాదాపు 1600 మంది ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసిరని చెప్పేసి విచారణ సందర్భంగా విచారణ పోయిన వాళ్ళను పోలీసు వాళ్ళు అడుగుతారని చెప్పేసి చాలా స్పష్టంగా విచారణ పోయిన వాళ్ళే చెప్తా ఉన్నారు. కాబట్టి ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం విచారణ సంస్థలు పూర్తి అధికారులు ఇచ్చారు. అది కార్ రేసింగ్ వ్యవహారమైనా, లేదు సిట్ అయినా, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అయినా, లేదు కాళేశ్వరం అయినా, లేకపోతే గొర్రెల స్కామ్ ఏదైనా కూడా విచారణ సంస్థలు పూర్తి అధికారాలు ఇచ్చారు. కాబట్టి కొంత లేట్ అవుతా ఉంది. అదే కాకుండా గతంలో ఏంటంటే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నిర్ణయాలు తీసుకునే వాళ్ళు, ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నిర్ణయాలు తీసుకునే పనే లేదు. అదేవిధంగా పోలీసు వారికి కావచ్చు విచారణ సంస్థ పూర్తి అధికారాలు ఇచ్చారు. కాబట్టి కొంత లేట్ అవుతున్నప్పటికీ ఖచ్చితంగా బాధ్యుల మీద చర్యలు తీసుకునే ప్రయత్నంలో మాత్రం ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు వెనుకోబోదు. ఖచ్చితంగా విచారణ సంస్థల నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత చట్టం తన పని దాన్ని చేసుకునే లీకులు ఎక్కువ ఉన్నాయి కానీ చర్యలు తక్కువ ఉన్నాయి. హీరోయిన్ల ఫోన్ మాట్లాడారు, వాళ్ళ ఫోన్ మాట్లాడారు అంటే మరి హీరోయిన్లు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఎవరిని క్వశ్చన్ చేయాలి, ఎవరిని చేయొద్దని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఎందుకంటే విచారణ సంస్థలో పూర్తి అధికారులు ఇచ్చినప్పుడు వాళ్ళు నిర్ణయించుకుంటారు కదా. కానీ మీరు అంటారు కదా, మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు మాట్లాడుతున్నారు కదా, సినిమా తారలతో మాట్లాడారు, వాళ్ళ ఫోన్ ట్యాప్ చేశారు, వీళ్ళ ఫోన్ ట్యాప్ చేశారు. ముఖ్యమంత్రి కూడా అన్నాడు కదా గెస్ట్ హౌస్ లో ఉంటున్నారు, ఇట్లా మాట్లాడారు కదా. మాట్లాడినప్పుడు అదే సార్ విచారణ సంస్థల దగ్గర పోయినప్పుడు వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ ఆధారంగా వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నటువంటి సమాచారం మాత్రమే. గతంలో లాగా బీఆర్ఎస్ ప్రభుత్వం చూసిన మనం కాళేశ్వరం సంబంధించింది సిబిఐకి ఇవ్వండి అన్నారు. ఇచ్చి చాలా రోజులు అవుతా ఉంది. అసెంబ్లీ సాక్షిగా నిండు సభలో కాళేశ్వరం సంబంధించి విచారణ సిబిఐ విచారణ కోరితే ఇప్పటివరకు అతి గతి లేదు. తర్వాత వారు కోర్టు పోయినా కూడా అదేవిధంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా పార్లమెంట్ చట్టం ప్రకారం ఏర్పడ్డది. మీరు కేసు బుక్ చేయండి. ఏదైతే జోషి కమిషన్ కి ఇచ్చినటువంటి ఏదైతే ఆధారాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ సిబిఐకి ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ ఇప్పటి వరకు సిబిఐ దాని మీద కేసు కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాయకారికి ఒప్పందం తెలంగాణ సమాజానికి కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది. అదే కాకుండా వారిలాగా మేము రాజకీయం కోసం ఉపయోగించుకుంటే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ లొంగ తీసుకున్నట్టు మేము ఉపయోగించుకుంటలేము. ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ వారి రాజకీయం కోసం వాడుకుంటా ఉన్నారు. మీరు రాజకీయం కోసం వాడుకోవడం లేదు. కాబట్టి విచారణ చేసే వరకు మాత్రమే విచారణ సంస్థలు పూర్తిస్థాయి అధికారాలు ఇచ్చిన కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో విచారణ సంస్థలు కూడా పారదర్శకంగా చాలా పకడ్బందీగా రాజకీయ కక్ష కారుణ్యాలు తావు లేకుండా జరగాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. దానిలో భాగంగా ఎవరిని విచారించాలి, ఎవరిని విచారించొద్దు అనేది విచారణ సంస్థలో పూర్తి అధికారాలు ఉన్నాయి. కాబట్టి ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవద్దని వాళ్ళు నిర్ధారిస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా
మేము భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి లాగా మాట్లాడలేం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా విచారణ సంస్థలు పూర్తి అధికారులు ఇచ్చారు. ఖచ్చితంగా రిపోర్ట్ వచ్చిన తక్షణమే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకునే ప్రయత్నంలో ముందుకు పోతాం. విజయ్ గారు